ఒక ఊరిలో చిన్నపిల్లలందరూ వినాయక చవితి కోసం సంతోషంతో సిద్ధమవుతారు. కానీ చిన్న బాలుకి కొంచెం సందేహం వచ్చి, అరే, స్టేజ్ కట్టడం పెద్ద పనిలా ఉందిరా, మనం చేయగలమా? గణపయ్యని మనం భక్తితో పిలిస్తే తప్పకుండా సాయం చేస్తాడు. గణపయ్య, మీరు నిజంగా మా స్టేజ్లోకి వచ్చి ఉంటారా? బాలు భయపడకు, వినాయక చవితి అంటే కష్టం కాదు. భక్తితో చేస్తే నేను మీ పక్కనే ఉంటాను. బాలు మరియు తన స్నేహితులతో కలిసి ఎదురు బొంగులు, అరటి ఆకులు, రంగోలి కలర్స్తో ఒక అందమైన స్టేజ్ కట్టారు. అమ్మా నాన్న సూచనలతో ఇలా. సహనం సహకారం అంటే వినాయక ఆరాధనలో భాగం. మామా స్టేజ్ రెడీ అయిపోయింది. గణపయ్య, మీ మాటలు నిజం. అందరూ కలిసికట్టుగా చేస్తే కష్టం లేదు. మీరు కలిసికట్టుగా బాధ్యతతో భక్తి నేర్చుకున్నారు. నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీకుంటుంది. వినాయక చవితి అంటే పూజ ఒక్కటే కాదు, నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. పిల్లలందరూ కలిసి చిన్న స్టేజ్ కట్టుకుంటే, కలిసి చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది అని చందా అడగడం వల్ల పెద్దవారితో ఎలా మాట్లాడాలని నేర్చుకుంటారు. పూజ చేయడం వల్ల భక్తి, క్రమశిక్షణ, సంస్కృతి నేర్చుకుంటారు. మట్టి విగ్రహం పెట్టడం వల్ల ప్రకృతిని ఎలా కాపాడాలో నేర్చుకుంటారు. ఈ చవితికి మనం నేర్చుకున్నది గుర్తుపెట్టుకోవాలి. గణపతికి ఇదొక గొప్ప బహుమతి అవుతుంది.